ఆకు ఒక్కతో నువ్వొకటంటే పోక చెక్కతో నేరేండంట అన్న చందంగానే ఉంటుంది ఎప్పుడైనా సరే. యుద్ధంలో కానీ, రాజకీయంలో గానీ తంత్రం. ఇప్పుడు గల్ఫ్ దేశాలకి సంబంధించినటువంటి ఆయిల్ క్షేత్రాల ధ్వంసం, ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి క్షేత్రాల ధ్వంసం వీటిటి మీదన కాన్సంట్రేట్ చేస్తున్నది ఇరాన్. అదే సందర్భంలో ఇరాన్‌కి సంబంధించినటువంటి సెక్యూరిటీ పోస్టులు, సైనిక పోస్టులు, ఆయుధగారాలు, అణ్వాయుధ క్షేత్రాలు, ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఎయిర్‌పోర్టులు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ బేస్‌లు, వాళ్ళకి సంబంధించినటువంటి నౌకా బేసులు, యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లు, చివరికి డ్రోన్ కెపాసిటీ డ్రోన్‌లని మోసుకెళ్ళేటటువంటి షిప్పుల దగ్గర నుంచి ప్రతి ఒక్కదాన్ని బూడిద చేసి వదిలిపెడుతోంది అమెరికా, ఇజ్రాయెల్. తాజాగా ఆపరేషనల్ KC-747 ఏరియల్ రీఫ్యూయలింగ్ ట్యాంకర్ ఇరాన్‌కి సంబంధించింది. అంటే విమానాలకి గాలిలో ఉండగానే యుద్ధ విమానాలకి ఆయిల్ ఎక్కించేటటువంటి విమానం అనమాట. దాన్ని ఇప్పుడు తాజాగా పేల్చి పడేసింది అమెరికా. తద్వారా ఇది మెహ్రాబాద్ ఎయిర్‌పోర్ట్ దగ్గర, టెహ్రాన్‌లో ఉన్నట్టు మెహ్రాబాద్ ఎయిర్‌పోర్ట్ దగ్గర ఇజ్రాయెల్ చేసింది ఈ దాడి. అమెరికా ఇచ్చిన సమాచారంతో. మొసాద్ పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసినటువంటి అంశం. కాబట్టి దెబ్బలు ఒకళ్ళకే కాదు, ఇద్దరికీ తగులుతుంటాయి.